ఇది మెదక్ జిల్లాలోని అల్లాదుర్గ్ అనే గ్రామం. హైదరాబాదుకు సుమారుగా 114 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా పాతకాలం నాటి దేవాలయాలు, అందమైనటువంటి శిలా సంపద, అందమైనటువంటి శిల్పాలు, పాతకాలం నాటి కట్టడాలు, ఇండ్లు ఇవే కనిపిస్తుంటాయి. ఒకసారి విగ్రహాలు, స్తంభాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది విష్ణుమూర్తి, ఇక్కడ విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ముగ్గురు ఉన్నటువంటి చిత్రం చూడవచ్చు. దీనికి 4 వైపులా కూడా అందమైన శిల్పాలు చెక్కినారు. మనకి ఇప్పుడు కనిపిస్తున్న గుర్తు అనేది ఏ గుళ్ళోకి వెళ్ళినా కానీ ఈ గుర్తు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇదే గుర్తు అన్ని శిలల మీద, దాదాపు అన్ని గుళ్ళలో అలాంటి గుర్తులే ఉంటాయి. చాలా అందమైనటువంటి శిల్పాలు మనం ఈ స్తంభాన్ని చూడవచ్చు. చూస్తే చిన్న గుళ్ళే కానీ శిల్పాలు మాత్రం బాగా చెక్కారు. అసలు ఆ స్తంభమే ఎంత అందంగా చెక్కారు చూడండి. మామూలు గుళ్ళల్లో చూస్తే 4 మూలలో ఉంటుంది, అలా వదిలేస్తారు. కానీ ఇది అన్ని రకరకాల ముఖాలతోటి ఈ స్తంభంలో ఏ ప్రదేశాన్ని కూడా ఖాళీ ఉంచకుండా ఏదో ఒకటి చక్కగా కనిపించే విధంగా అందంగా చెక్కినారు. ఈ 2 గుళ్ళల్లో కూడా మనకు ఇలాంటి అందమైనటువంటి శిల్పాలు కనిపిస్తాయి. ఈ గ్రామానికే శీలం కోట్ అనే పేరు కూడా కలదు. చాలా ప్రాచీన కాలం నాటి గ్రామం ఇది. అప్పట్లో ఇక్కడ విగ్రహాలు, శిలలు చెక్కిన గ్రామంగా చెప్తుంటారు. అందుకే ఇప్పటికీ ఎక్కడ త్రవ్వకాలు జరిపినా, అంటే ఇళ్ళ కోసం కానీ, ఏదైనా ప్రభుత్వ పథకాల కోసం కాలువలు తవ్వినా కానీ, ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఏదో ఒక విగ్రహం బయటపడుతూనే ఉంటుంది. మనం కాసేపట్లో హనుమాన్ మందిరం దగ్గరికి వెళ్తాము. అక్కడ కూడా శిలలు కానీ, శిల్పాలు కానీ, స్తంభాలు చాలా బాగుంటాయి. అక్కడ బౌద్ధుని విగ్రహాలు కూడా మనం చూడవచ్చు. దాని పక్కనే మనకు ఇంకా వీరభద్రుని ఆలయం ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది హనుమంతుని ఆలయం. దీనికి ఆ ఇల్లు అవతల ఉన్నది వీరభద్రుని ఆలయం. ముందుగా మనం హనుమంతుని ఆలయాన్ని చూసుకొని వీరభద్రుని ఆలయానికి వెళ్దాం. హనుమంతుని విగ్రహం ముందు మనకు అందమైనటువంటి శిల్పాలు, బుద్ధుని శిల్పాలు కూడా చూడవచ్చు. ఇక్కడ మనకు నాగదేవత విగ్రహాలు అయితే అంతటా కనిపిస్తాయి. నాట్యం వేస్తున్న వినాయకుని విగ్రహం మనకు చాలా అరుదుగా కనిపిస్తుంది. చిన్ని కృష్ణుడి విగ్రహం. స్తంభానికి పక్క వైపేమో నరసింహస్వామి హిరణాక్షుణ్ణి సంహరిస్తున్నటువంటి చిత్రం ఇది. మనం ఇంతకుముందు నల్లపోచమ్మ గుళ్ళో కూడా ఇలాంటి గుర్తు చూసాం. దాదాపుగా ఇలాంటి గుర్తు అయితే అన్ని దేవాలయాలు కనిపిస్తుంది. దాదాపుగా మనకు హనుమంతుని గుడిలోనే నాగదేవత విగ్రహాలు కూడా కనిపిస్తాయి. తర్వాత గుడి వెనక భాగం నుంచి చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. గుడికి కుడివైపున శివలింగం, నంది, కొన్ని పాతకాలం విగ్రహాలు ఉన్నాయి. అవి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఒకసారి ఈ అందమైన స్తంభాల మీద ఉన్న చెక్కడలు పరిశీలిస్తాం. ఎంత అద్భుతంగా ఉంటాయంటే అసలు చిన్న చిన్న శిల్పాలు. ఒక్క రాతి స్తంభం మీదనే ఎన్ని శిల్పాలు, ఎన్ని డిజైన్స్, ఎంత అందంగా చెక్కారో చూసి మనకు ఆశ్చర్యం అవుతుంది. వాళ్ళు ఎంత నైపుణ్యం కలిగిన వాళ్ళు అనేది మనకు అర్థమవుతుంది. శిల్పులు వారి విద్యను మొత్తం అసలు ఇక్కడే రంగరించి
చెక్కారా అన్నంత ఆశ్చర్యం కలుగుతుంది. మీకు కానీ చరిత్ర అన్న పాతకాలం నాటి దేవాలయాలు కొంచెం పరిశోధన చేయాలి, నేను చూడాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ గ్రామానికి రండి. ఎక్కడ మనం కనుక పరిశోధిస్తే ఇంకా చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. ఇప్పటికీ ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే ఒక 1000 స్తంభాల గుడి భూగర్భంలో ఉంది అని చెప్తున్నారు. మనం కాసేపట్లో ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. దానికి గుర్తుగా ఒక 2 స్తంభాలు మాత్రమే మనకు పై కనిపిస్తాయి. ఆ స్తంభాల కింద 1000 స్తంభాల గుడి ఉంది అని చెప్పేసి అంటున్నారు. మనము వీరభద్రుని దేవాలయం చూసుకొని తర్వాత ఆ 1000 స్తంభాల గుడి ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్తాము. వాలి సుగ్రీవులు, కిందనేమో గజదేవతని, తర్వాత ఇతర దేవతామూర్తులను చూడవచ్చు. ఈ దేవాలయం ప్రారంభంలో పై భాగంలో ఉంటుంది. మనం కాసేపట్లో అద్భుతమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగించే వీరభద్రుని దేవాలయం చూస్తాము. లోపలికి వెళ్ళి చూస్తే సింప్లీ మైండ్ బ్లోయింగ్, అంత బాగుంటుంది. ఈ దేవాలయం చుట్టూ కూడా చిన్న చిన్న విగ్రహాలు చెక్కినారు. లోపల చాలా ఎత్తైన గుమ్మటాలతో మంచిగా ఉంటుంది నిర్మాణం. ఇది మనకు 2వ ప్రవేశ ద్వారం. మనం ఈ గుడిలో వీరభద్రుని దర్శనం చేసుకున్నాక బేతాళుడి గుడి చూస్తాము. ఆ తర్వాత రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది, చాలా బాగుంటుంది. అది పక్కనే ఒక సొరంగం ఉంటుంది. ఆ సొరంగం గుండా పక్క గ్రామాలకు దారి ఉందని అన్నారు. ఆ 2 కూడా చూస్తాం కాసేపట్లో. ఈ దేవాలయాన్ని చూడండి, చుట్టూ కూడా ఇలాంటి విగ్రహాలు, ఇలాంటి శిల్పాలు చెక్కినారు. అవి రాతికే అలా చెక్కి నిర్మాణంలో పెట్టారు, అంట వీటిని కావు. ఆనాటి దేవాలయాలు భక్తితో పాటుగా లైంగిక పరమైన జ్ఞానాన్ని కూడా అందిస్తాయి అన్నందుకు అక్కడక్కడ కొన్ని శిల్పాలు కూడా చెక్కినారు. ఇక్కడ ద్వారపాలకుల విగ్రహాలు, నిలువెత్తు విగ్రహాలు, మనిషి కంటే కూడా ఎత్తుగా ఉంటాయి. మనకు ఇదే ప్రధాన ప్రవేశ ద్వారం. ఇంతకు మునుపు చూసిందేమో 2వ ప్రవేశ ద్వారం. ఈ గ్రామంలో ప్రతి దేవాలయంలో కూడా కొన్ని త్రవ్వకాల్లో దొరికిన విగ్రహాలను కింది భాగంలో పెట్టడం జరిగింది. కొన్ని అయితే మరీ విలువైనవి ఉంటే హైదరాబాద్లో ఆర్కియాలజికల్ మ్యూజియంలో కూడా పెట్టారట కొన్ని. మనకు ఇక్కడ కనిపిస్తున్న ద్వారం ఉందిగా, పైకి మెట్లున్నాయి, తాళం వేశారు, పైకైతే వెళ్ళనివ్వలేదు. కొబ్బరికాయ ఆకారంలో కనిపిస్తున్నటువంటి అలాంటి ఆకారాలు గుడికి అన్ని వైపులా కూడా పెట్టినారు. అది రాయికే ఆ విధంగా చెక్కి అక్కడ నిర్మాణంలో ఉంచారు. చాలా అద్భుతమైనటువంటి పటిష్టంగా కట్టినటువంటి నిర్మాణం. ఇప్పటి వరకు మనము దేవాలయం బయట ఉన్నటువంటి అందమైన శిల్పాలు ఇవి చూసాం కదా. మనం కాసేపట్లో దేవాలయం లోపలికి వెళ్తాము. అక్కడ ఉన్నటువంటి స్తంభాలు చాలా పెద్ద సైజులో ఉంటాయి, డోమ్స్ ఉంటాయి పైన. లోపల చాలా బాగుంటుంది. అవి చూసినాక మనము వీరభద్రస్వామిని దర్శనం చేసుకొని తర్వాత మనం బేతాళుని గుడికి వెళ్తాము. గుడి పై వరుసలో ఉన్న స్తంభాలు మామూలు కావు, అవి సింహం ఆకారంలో చెక్కినటువంటి స్తంభాలు కొన్ని ఉన్నాయి అక్కడ. ఇక మనం దేవాలయం లోపలికి వెళ్ళి చూద్దాము.
లోపలికి వెళ్ళగానే పెద్ద సైజులో ఉన్నటువంటి స్తంభాలు, పైన డోమ్స్ చాలా బాగుంటాయి. శివలింగం, నంది మెడలో గంట, ఇవన్నీ ఒకే రాయికి చెక్కినారు. జీవకళ ఉట్టి పడే విధంగా నందీశ్వరుడు కనిపిస్తాడు ఇక్కడ మనకు. గర్భగుడిలోని వీరభద్రస్వామి. దర్శనం చేసుకున్నాక మనం రెండవ ద్వారం గుండా బయటికి వస్తాము. ఇప్పుడు మనకు రెండవ ద్వారం ముందు చిన్న నంది విగ్రహం ఉంటుంది. తర్వాత గర్భగుడి నుంచి మొదటి ప్రవేశ ద్వారం నుంచి కూడా మనం బయటకు వస్తాము. ఇప్పుడు ఇది మొదటి ప్రవేశ ద్వారం. ఇది బేతాళుని దేవాలయం. ఇది ఊరికి కొంచెం అటు చివర్లో ఉంటుంది. బేతాళుని కథలుగా చాలా ప్రసిద్ధి. చిన్నప్పుడు మనము విక్రమ బేతాళ కథలు చదివే ఉంటాం. చందమామ పుస్తకంలో ఒక విక్రమాదిత్య అనే రాజు ఒక శవాన్ని భుజం మీద ఎత్తుకుని వెళ్తుంటాడు. అంటే ఆ శవం ఏదైతే ఉందో, ఆ పిశాచం ఏదైతే ఉందో, ఆ పిశాచమే బేతాళుడు అనమాట. వాస్తవానికి ఏంటంటే బేతాళుడు పిశాచాలకు అధిపతి, రాజు. శివుని గణాలైనటువంటి నాగ, గరుడ రకరకాలు ఉంటాయి. అందులో ఈ పిశాచాలది కూడా శివగణాలలో ఒక వర్గం. వీరు దేవతలకు సహాయంగా ఉంటారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బేతాళ వర్గంలో కేవలం మగవాళ్ళు మాత్రమే ఉంటారు, ఆడవాళ్ళు ఉండరు. మన తెలంగాణ, ఆంధ్రాలో పోతురాజని అంటాం కదా, యాక్చువల్గా మనం పూజించేది ఈ బేతాళుడిని ఆ రూపంలో. కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు ఇంటి ముందు దిష్టిబొమ్మ పెడతారు కదా, అది కూడా ఒక విధంగా బేతాళుని రూపమే. ఆలయం వెనకాలో బేతాళుని బంటులు కలరు. ఈ మర్రి చెట్టు ఉంది కదా, దాని కింద బేతాళుని బంటులు వీళ్ళు. అసలు బేతాళుడు పిశాచ వర్గానికి రాజు అనుకున్నాం. మరి ఎందుకు పూజిస్తారంటే మనిషిలో ఉన్నటువంటి ఈర్ష, ద్వేషాలు, కక్ష ఇలాంటి చెడు గుణాలు ఉంటాయి కదా, అవి మన లోపట నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. వాటిని పోగొట్టేటటువంటి శక్తిమంతుడు బేతాళుడు. మనకు దేవాలయం పక్కన ఇక్కడ చెట్టుకు మొక్కులు కడతారు భక్తులు. ఇదేమో బలిపీఠం, అంటే ఇక్కడ బలిస్తారు జంతువుల్ని. కాకపోతే దేవుడికి ప్రసాదంగా పెట్టారు, పక్కన ఉన్న చెట్ల కింద వండుకొని తింటారు. పున్నమైన 5 రోజులకు జాతర జరుగుతుంది. జాతర జరగకపోతే ఊరికి ఏదో ఒకటి అరిష్టం అవుతుంది. ఖచ్చితంగా దాన్ని నిర్వహిస్తారు దొరలు, అనిల్ రెడ్డి దొర. వెనక బంట్లు ఉంటాయి, ముంగట బలిపీఠం. సరే.
మనం కాసేపట్లో గర్భగుడిలో 1000 స్తంభాల గుడి ఉందనుకున్నాం కదా, అక్కడికి వెళ్తాము. మనకు అక్కడ ఏం కనిపించదు, కాకపోతే ఒక 2 స్తంభాలు మాత్రము బయటికి కనిపిస్తుంటాయి. అవి అక్కడే భూగర్భంలో 1000 స్తంభాల గుడి ఉందని ఇక్కడ స్థానికులు అంటున్నారు. మనకి ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ ఉంటుంది. హై స్కూలు వెనకాలే ఈ 2 స్తంభాలు ఉన్నాయి. ఈ 2 స్తంభాలు కూడా మన కాకతీయుల కాలంలో ఉన్న 1000 స్తంభాల గుడి ఎలా ఉందో ఇక్కడ కూడా అలాంటి గుడి ఉన్నది. త్రవ్వకాలు జరిపించి అభివృద్ధి చేయమని వాళ్ళు అంటున్నారు గ్రామస్తులు. గతంలో స్కూల్ ఎంట్రన్స్ 2 స్తంభాల మధ్య ఉన్నట్టుగా మనకు ఆనవాళ్ళు పైన బోర్డు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆ డోరు మూసేశారు, ఆ దారి మూసేశారు, గోడ కట్టేసి. ముందు నుంచి వెళ్తే మనకు స్కూలు ఎంట్రన్స్ ఉంటుంది. ఇది గ్రామంలో ఉన్నటువంటి పరశురాముని గుడి. పరశురాముని గుడి పక్కనే మార్కండేయుని గుడి ఉంటుంది. అప్పట్లో దొరల పాలనలో ఉన్నటువంటి కోట ఇది. ఇప్పటికీ దానికి సంబంధించిన వ్యక్తులు ఇందులో నివసిస్తున్నారు. కొంచెం పునర్నిర్మాణం కూడా చేస్తున్నారు లోపల. తర్వాత మనం అద్భుతమైనటువంటి రేణుకా ఎల్లమ్మ దేవాలయం చూస్తాము. ఇందులో గంగా జలం ఉన్నటువంటి ఒక కోనేరు ఉంటుంది, చుట్టుపక్కల వెనకాల చెరువు ఉంటుంది, ఒక సొరంగం, ఇవన్నీ చూస్తాం. లోపల నాగ విగ్రహాలు చాలా బాగుంటాయి. దీని పక్కనే ఉన్న చెరువుల్లో ఒక విష్ణుమూర్తి ఉన్నటువంటి బొమ్మ ఉంటుంది. మనకు దశావతారం సినిమాలో ఉన్న విగ్రహం ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది, కాకపోతే చాలా చిన్న సైజులో ఉంటుంది. అది చెరువులోనే ఉంటుంది ఎప్పటికీ. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కుండ లాంటి నిర్మాణాలు, వీటిని గంగా, యమున, సరస్వతి అనే పేరు పెట్టారు. ఇందులో కళ్ళు పోస్తారు, ప్రసాదంగా భక్తులు కూడా తీసుకుంటారట. అమ్మవారి పాదాల గుర్తులు అవి. పక్కన మనకి ఎప్పుడు ఇక్కడ దీపం వెలుగుతూనే ఉంటుంది. గంగాదేవి ముందు పెద్ద కోనేరు. ఈ గుడి పక్కనే చెరువు ఉంటుంది, చుట్టూ కూడా పచ్చదనం ఉంటుంది.
గుడి పక్కనే చెరువు ఉంటుంది. ఆ చెరువులోకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. అక్కడ దిగగానే మనకు మండపం పక్కనే విష్ణుమూర్తి, పక్కన ఉన్నటువంటి లక్ష్మీదేవి విగ్రహం చూడవచ్చు మనం. అయితే దీనిపైన ఎన్నిసార్లు కప్పు వేసినప్పటికి కూడా అది నిలవలేదట. ఆ స్వామి ఆ విధంగా ఉండడమే ఇష్టమని అక్కడున్న పూజారి చెప్పడం జరిగింది. ఈ విగ్రహం పై భాగంలో దశావతారాల విగ్రహాలు చూడవచ్చు. ఇదే మండపం వెనక భాగంలో స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. చూశారు కదా ఎన్ని నాగదేవత విగ్రహాలు. ఇక మనం అమ్మవారిని దర్శనం చేసుకొని, దర్శనం అయిపోగానే ఇదే దేవాలయం పక్కలోనే ఇంకొక గుడి ఉన్నది. అక్కడే ఒక సొరంగం ఉంది. ఆ సొరంగం పక్క గ్రామాలకు కూడా వెళ్తుందట. అది చూసుకుందాం. మనం అమ్మవారిని దర్శనం చేసుకొని ఇప్పుడు చెరువు యువతలకు వచ్చేసాం. చెరువు యువతల సొరంగం అనుకున్నాం కదా, ఇప్పుడు ఆ చెట్టు దగ్గరే సొరంగం ఉంది, వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా మనం పాతకాలం నాటి విగ్రహాలు చూడవచ్చు. అంటే ఎక్కడైతే విగ్రహాలు బయటపడుతుంటాయో అవన్నీ తీసుకొచ్చి ఈ యొక్క దేవాలయాల పరిసరాల్లో పెడుతున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. ఆ గుడి పక్కనే మనకు సొరంగం ఉంటుంది. ఇక్కడ పెద్ద చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కిందనే మనకు సొరంగం ఉంది. లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇప్పుడు సొరంగం పైకి ఎక్కాను, ఇది దిగితే కింద సొరంగం ఉంటుంది. వాస్తవానికి పక్క నుంచి కూడా దారి ఉంది. కాకపోతే ఇలా పైకెక్కి చూస్తే అన్ని సీన్స్ కనిపిస్తాయి, కొంచెం ట్రెక్కింగ్ లెక్క ఉంటుందని చెప్పేసి ఇంచి దిగుతున్నాను నేను. మనకు అక్కడ కనిపిస్తున్నదే సొరంగం. ఆ చెట్టు ఎదురుగా ఉంది కదా, అక్కడ రంగు వేశారు, అదే సొరంగ మార్గం. ఇదట పక్కన ఉన్న గ్రామాలకు వెళ్తుంది, దారులున్నాయి అని అక్కడున్న స్థానికులు చెప్తున్నారు.